వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మేడిగడ్డ జలసిరితో కళకళలాడుతోంది. భారీ స్థాయి వరదతో మేడిగడ్డ పొంగి పొర్లుతోంది. కానీ మేడిగడ్డ కుంగిపోలేదు, కొట్టుకుపోలేదు. ప్రచారంలో ఉన్నట్టుగా మేడిగడ్డ అసలు ఏమాత్రం నష్టం వాటిల్లకుండా అలాగే నిలబడి ఉంది. అయితే నిజంగా మేడిగడ్డేనా లేక మేడిపండ? ఇప్పుడు దీనిపై తాజాగా మళ్ళీ రాజకీయం మొదలైంది. ఎన్నికల్లో ప్రధానాంశంగా మారిన మేడిగడ్డ ఇప్పుడు మళ్ళీ రాజకీయ అస్త్రంగా మారింది. కారణం గులాబీ పార్టీ ఇప్పుడు మేడిగడ్డపై ఎదురుదాడి ప్రారంభించింది. మేడిగడ్డను అనవసరంగా బద్నాం చేశారు, మేడిగడ్డ అద్భుతంగా ఉందంటూ కేటీఆర్, ఇతర ఎమ్మెల్యేలు ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్టు వేదికగా గవర్నమెంట్పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అంటే ఇప్పుడు మేడిగడ్డ మళ్ళీ హాట్ టాపిక్గా మారిపోయింది. గులాబీ పార్టీ రాజకీయ భవిష్యత్తును తిప్పేసిన మేడిగడ్డ ఉదంతం తెలిసిందే కదా. అసలు మేడిగడ్డను ఎవరు మర్చిపోతారు? ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రధానాస్త్రం మేడిగడ్డపై ముఖ్యమంత్రి, అప్పటి పిసిసి చీఫ్, ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంధించిన విమర్శనాస్త్రాలు అంతా ఇంత కాదు. మేడిగడ్డ టార్గెట్గానే, కాళేశ్వరం టార్గెట్గానే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం కొనసాగింది. అయితే ఈ మేడిగడ్డపై జరిగిన ప్రచారం బీఆర్ఎస్ భవిష్యత్తును మార్చేసింది, బీఆర్ఎస్ను బాగా బద్నాం చేసింది. ఈ పరిస్థితిని నివారించేందుకు నష్ట నివారణ చర్యలో భాగంగా ఇప్పుడు బీఆర్ఎస్ ఎదురుదాడికి దిగింది. మేడిగడ్డ సందర్శనకు తెరలేపింది. కేటీఆర్, ఇతర శాసనసభ్యులు మేడిగడ్డను సందర్శించారు. మేడిగడ్డకు అసలు ఏమి జరగలేదు, చిన్న సమస్య ఇది అంటూ ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేశారు. అక్కడికి వెళ్లిన బీఆర్ఎస్ బృందం మేడిగడ్డ ప్రాంతాన్ని డ్రోన్ ద్వారా చిత్రీకరించి మేడిగడ్డ ఎంత అద్భుతంగా ఉందో చూడండి అంటూ ప్రపంచానికి ఒక వీడియో రిలీజ్ చేసింది. అంటే మేడిగడ్డకి చాటి గడ్డపై కాంగ్రెస్ అనవసరంగా దుష్ప్రచారం చేసింది తప్ప మేడిగడ్డ సమస్యే కాదంటూ బీఆర్ఎస్ బృందం లోకానికి చాటి చెప్పే ప్రయత్నం చేసింది. మేడిగడ్డ సందర్శనలో భాగంగా కేటీఆర్ గోదావరికి పూజలు నిర్వహించి ఆ ప్రాజెక్టును పరిశీలించారు. ప్రాజెక్టుపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారంటూ ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. చిన్న సమస్యను భూతద్దంలో చూపించి ప్రజలను తప్పుదో పట్టించారని, బీఆర్ఎస్ను అనవసరంగా బద్నాం చేశారని, ఇది కాంగ్రెస్ పార్టీ కుట్రపూరిత విధానమేనంటూ కేటీఆర్ విరుచుకుపడ్డారు. మేడిగడ్డలో సమస్యలే లేవు, మేడిగడ్డ చాలా అద్భుతంగా ఉంది, మేడిగడ్డ జలవనరులతో కలకల్లాడుతుంది, మేడిగడ్డను ఉపయోగించుకోవడం ఈ ప్రభుత్వానికి తెలియదు, ప్రభుత్వం చేతకానితనం అంటూ కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. ఒక 100 భాగాలు 100 కంపోనెంట్లు ఉండే ప్రాజెక్టులో ఒక చిన్న సమస్య మేడిగడ్డలో జరిగితే, పిల్లర్ నెంబర్ 21 బ్లాక్ 7లో చిన్న సమస్య జరిగితే ఇవాళ మేడిగడ్డ కొట్టుకుపోయింది, మేడిపండు అయిందని వీళ్ళు చేసిన ప్రచారం. సహజంగానే మేడిగడ్డపై కాంగ్రెస్ కౌంటర్ మొదలుపెట్టింది. బీఆర్ఎస్ నేతలు అనవసరంగా అవాకులు చవాకులు పేలుతున్నారని, దీనిపై ఇప్పటికే దర్యాప్తు జరుగుతోందని, దర్యాప్తులో ఉండగా దానిపై ఎలాంటి నిర్ణయానికి వస్తారని, అసలు మేడిగడ్డలో ఉన్న సమస్యను అప్పటి ప్రభుత్వం దాచిపెట్టిందని, తమ ప్రభుత్వం ఆ సమస్యలను వెలికి తీస్తే ఇప్పుడు కేటీఆర్ జల రాజకీయం చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక విహారయాత్ర లాగా ఏదైతుందో ఈ కాళేశ్వరం ప్రాజెక్టే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎమ్మెల్సీల సందర్శన చూస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం ఇలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తుందని చెప్పంటున్నా. ఇవాళ ఏదైతుందో ఒకవైపు ఏదైతుందో న్యాయ విచారణ కొనసాగుతున్నది. ఇలా న్యాయ విచారణలో ఏదైతుందో వాస్తవాలు వెలికొచ్చే అవకాశం ఉన్నది. ఇవాళ నిర్మాణంలో ఉన్నటువంటి లోపాలు, డిజైన్ లోపాలు, వాటికి కావాల్సిన పూర్తి స్థాయి ఆమోదం లేకుండానే మీరు ఏ విధంగా నిర్మాణం తలపెట్టడం జరిగిందో, తదుపరి కాలంలో నిర్వహణ కూడా లోపాలని చెప్పంటున్నాను. నిర్మాణ లోపం ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి వరకు ఏదైతే అటు న్యాయ విచారణ కమిషన్ ఏదైతుందో కొనసాగుతున్నది. వాస్తవాలు వెలికొచ్చే అవకాశం ఉన్నది.
గులాబీ నేతలు, కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరికి తోచింది ఎవరి యాంగిల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. మేడిగడ్డ అసలు ఇలాంటి సమస్య లేదు, మేడిగడ్డలో అది అద్భుతం అంటూ బీఆర్ఎస్ నేతలు, కేటీఆర్, ఇతర శాసనసభ్యులు, ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీపై కౌంటర్ ఇస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడి చేసి అసలు మేడిగడ్డ కుంగిపోవడానికి కారణం గులాబీ నేతల ప్రభుత్వమే, దానికి అసలు సమస్యల్ని పట్టించుకోలేదు, సరైన నిర్వహణ చేపట్టలేదు. ఇది కేంద్ర జల సంఘం కూడా నిర్ధారించింది. ఆ జల సంఘం నిర్ధారణలో దర్యాప్తులో ఉండగా కేటీఆర్ ఎలా ఒక నిర్ణయానికి వస్తారు? అసలు తెలంగాణలో జలప్రళయం తీసుకురావాలన్న ఉద్దేశం కేసీఆర్కు ఉందా అంటూ కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. వాళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు. మళ్ళీ మేడిగడ్డ ఒక ఎజెండాగా మారింది, ఒక రాజకీయ అస్త్రంగా మారింది. కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ పై కాంగ్రెస్ పార్టీ దాడి, ప్రతిదాడి, వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. నిజంగా మేడిగడ్డేనా లేక మేడిపండ? ఇది సామాన్యుడు అడుగుతున్న ప్రశ్న. సామాన్యుడికి దీనిపై చాలా సందేహాలున్నాయి. కాంగ్రెస్ పార్టీ అప్పట్లో చెప్పింది మేడిగడ్డ నష్టం పోయేదని, మేడిగడ్డ కూలిపోవడానికి సిద్ధంగా ఉందని. ఇప్పుడు కేటీఆర్ ఒక డ్రోన్ విజువల్స్ విడుదల చేసి అది అద్భుతమైన కట్టడం అంటూ కితాబిస్తున్నారు. మరి మేడిగడ్డలో ఆ పగుళ్ళు నిజం కాదా? ఆ గోతులు నిజం కాదా? ఆ బీటలు నిజం కాదా? అప్పుడు పెద్ద ఎత్తున మేడిగడ్డకు సంబంధించి ఫోటోలు విడుదలయ్యాయి. అటు రేవంత్ రెడ్డితో పాటు రాహుల్ గాంధీ సైతం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. మేడిగడ్డ బీటలు వారిన వైనాన్ని చాలా స్పష్టంగా ఫోటోలు దర్శనమిచ్చాయి. ఆ ఫోటోలను మరి మార్పింగ్ చేశారా? ఆ ఫోటోలు వక్రీకరించారా? ఆ ఫోటోలు నిజం కాదా? మరి ఎందుకు మేడిగడ్డపై అలాంటి ఫోటోలు రిలీజ్ చేశారు? నిజంగా అలా జరిగిందా? ఇది నా ప్రశ్న కాదు, సామాన్యుడి ప్రశ్న. కానీ ఆ ఫోటోలు నిజం, ఆ కుంగుబాటు నిజం, ఆ పగుళ్ళు నిజం, ఆ గోతులు నిజం. కాకపోతే వర్షాలు స్టార్ట్ అయ్యాయి, అన్నీ మాయమయ్యాయి. అంత మాత్రాన మేడిగడ్డ మేడిపండు కాకుండా ఉంటుందా? మేడిగడ్డలో అసలు ఏంటి సమస్య? నష్టమెంతుంది? నష్టాన్ని ఎలా ఎదుర్కోవాలనే విషయం మీద అందరూ కలిసి చర్చించుకోవాల్సింది పోయి దానిపై రాజకీయం చేస్తారు. పైగా దీనిపై దర్యాప్తు కొనసాగుతుంది. ఆ దర్యాప్తు ఒక కొలిక్కి రాకముందే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ రాజకీయాలు మొదలుపెట్టింది. అసలు మేడిగడ్డ సురక్షితమేనా? మేడిగడ్డ కాకుండా నిజంగా మేడిపండ? ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఉంది. ఎందుకంటే సామాన్యుడికి డౌట్లు వస్తున్నాయి.